శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. శ్రీ 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 వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి సన్నిధానంలో పుష్యశుద్ధ చతుర్దశి ఆదివారం, మృగశీర్ష నక్షత్రం, జనవరి 12వ తారీఖు. యథావిధిగా 3 గంటల నుంచి 3:30 గంటల వరకు సుప్రభాతం, ధనుర్మాస ప్రయుక్తంగా సుప్రభాతం. సుప్రభాత సేవ కానీ దర్శనములు కానీ లేవు, భక్తులు గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను. నెల రోజులు ఉండవు కనుక 3:30 గంటల నుంచి 6:30 గంటల వరకు ప్రాతరారాధనం. ప్రాతరారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం, ఉపనిషత్ పారాయణం, అయిన తర్వాత ధూపసేవ సమయంలో చతుర్వేద పారాయణం, శ్రీరామాయణం, భారతం, భాగవతం, విష్ణు పురాణం, క్షేత్రమహాత్మ్యం, వరాహపురాణం, శ్రీభాష్యం మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు. అనంతరం బాలభోగ నివేదనంతో సమాంతరంగా ధనుర్మాస ప్రయుక్తంగా విశేష సేవాకాలం, తిరుప్పావి సేవాకాలంతో సమాంతరంగా నిత్యహోమం, బలిహరణం, అయిన తర్వాత మంగళాశాస్త్రం, చాతమర గోష్ఠి, తీర్థ వినియోగం, అయిన తర్వాత సింహవల్లి తాయారు సన్నిధిలోను, ఆండాడు సన్నిధిలోను, లక్ష్మీనారాయణ స్వామి సన్నిధిలోను చుట్టుమంగళాశాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత వైలారగింపు అయిన తర్వాత ఆళ్వార్ సన్నిధిలో విశేష ఆరాధనం, నివేదనం, శవకారం, చాత్మర గోష్ఠి, తీర్థ వినియోగం, అయిన తర్వాత రాజభోగ నివేదనం అయిన తర్వాత చుట్టు సన్నిధిలో నివేదనం పూర్తి చేసుకున్న మంగళ నీరాజనం అయిన తర్వాత ఆండాళమ్మ వారు, చతుర్భుజ తయారు, సువర్ణమ్మ వారు ముగ్గురు ధారకి బయలుదేరుతారు. ధారోత్సవానికి అమ్మవారు గ్రామ ప్రదక్షిణ పూర్వకంగా ధారకు వేయించేసిన తర్వాత ధార దగ్గర విశ్వక్సేనారాధనం, పుణ్యాహవాచనం, పంచకర్ష స్తపన తిరువంజనం, అయిన తర్వాత విశేష అలంకారం, అయిన తర్వాత విశేష ఆరాధనం, నివేదనం, శవకాలం, చాత్మర గోష్ఠి, తీర్థ వినియోగం, అయిన తర్వాత అమ్మవారు తిరిగి బయలుదేరతారు ఆలయంలోకి. వెళ్ళిన తర్వాత ఆస్థాన మండపంలోకి వేయించేసిన తర్వాత కుంభారతి, ఆళ్వాళ్ళకు శ్రీశటారి సమర్పణం, అయిన తర్వాత బేడా ప్రదక్షిణ పూర్వకంగా ప్రధానాలయంలోకి వేయించేస్తారు. ఇంతటితో ధారోత్సవం పూర్తవుతుంది. ఈనాడు గత 40 రోజులుగా జరుగుతున్నటువంటి భక్తులు నిర్వహించేటువంటి నృసింహ దీక్ష విరమణం సమాపన మహోత్సవం జరుగుతుంది. ఈ సందర్భంగా సుమారుగా 8 గంటల ప్రాంతంలో కార్యక్రమం జరుగుతుంది. హోమం, అలాగే బలిహరణం, హోమం, పూర్ణాహుతి కార్యక్రమాలు జరుగుతాయి. నృసింహ దీక్ష పరులైనటువంటి వాళ్ళందరూ ఆ హోమాన్ని సేవించి స్వామివారి దర్శనానికి అనుగ్రహానికి పాత్రం కావాల్సిందిగా మనం చేస్తున్నాను. మధ్యాహ్నం 2:30 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. మధ్యాహ్నం 2:30 గంటల నుంచి 3 గంటల వరకు మధ్యాహ్న విరామం సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదల చేయడం జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. సాయంకాలం 5 గంటలకు రాపత్తు ప్రయత్నంగా విశేషమైనటువంటి రాపత్తు తిరువీధి మహోత్సవం ఆరంభమవుతుంది. ఈనాడు శ్రీరామాలంకారంతో స్వామివారు సేవను అనుగ్రహిస్తారు. శ్రీరామాలంకారంతో తిరువిధి జరుగుతుంది. సాయంకాలం 5 గంటల ప్రాంతంలో దేవేరులతో, ఆళ్వార్లతో కలిసి స్వామివారు గ్రామ ప్రదక్షిణం పూర్వకంగా తిరువిధిని అనుగ్రహిస్తారు. తిరువిధి పూర్తయిన తర్వాత ఆస్థాన మండపంలోకి వేయించేసిన తర్వాత కుంభహారతి, ఆళ్వార్లకు శ్రీశటారి సమర్పణం, అయిన తర్వాత బేడా ప్రదక్షిణ పూర్వకంగా వేయించేసి ఆస్థాన మండపంలో వేయించేస్తారు. 7 గంటల వరకు సర్వదర్శనం కొనసాగిన తర్వాత 7 గంటలకు దర్శనములు నిలుపుదల చేసి 7 గంటల నుంచి రాత్రి ఆరాధన ఆరంభమవుతుంది. రాత్రి ఆరాధన అయిన తర్వాత బలిహరణంతమైన తర్వాత ఆస్థాన మండపంలో విశేషమైనటువంటి ఆరాధన, శంగోళం విన్నపం, చతుర్వేదములు, పురాణములు, ఇతిహాసములు, స్తోత్రములు, దివ్య ప్రబంధం విన్నపం జరుగుతుంది. అదైన తర్వాత నివేదనం, మంగళాశాస్త్రం, చాత్మర గోష్ఠి, తీర్థ వినియోగం, అయిన తర్వాత స్వామివారు ప్రధానాలయంలోకి వేయించేసిన తర్వాత ఏకాంత సేవ కపాట బంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది.